నీ దేవుడు కూడా అంతే. నీకు నచ్చిన జీవితం బ్రతుకుతూ, నీకు నచ్చినట్టు బ్రతుకుతూ, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు డాడీ అని పరిగెత్తుకుంటూ పోయి మళ్ళా అవసరం తీరిపోయిన వెంటనే నీ దారిని నువ్వు లోకంలో కలిసి వెళ్ళిపోతుంటే, నిన్ను రక్షించాలని, నిన్ను విడిపించాలని ఎక్కడో ఉంటున్న సేవకులు తీసుకొచ్చి నీ ముందు నిలవబెట్టి రక్షణ సువార్తను నీకు పదే పదే వినిపించి నీ కొరకు తప్పించిపోతున్నాడే. ఎందుకంత అలుసో? ఎందుకంత అలుసో? చాలా మందికి దేవుడి ప్రేమ అర్థం కాదు. మై డియర్ ఫ్రెండ్, దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి, దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ రక్షణ సువార్తను నీ దాకా మోసుకొని వచ్చాడు. నిన్ను పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. నిన్ను నిర్దోషిగా, నిష్కల్మషంగా మంచుతన ఎదుట నిలబెట్టాలనుకుంటున్నాడు. అనేక మంది పరిశుద్ధుల ముందు నిన్ను నిలబెట్టి, వీడు నా బిడ్డరా, వీడు నా కుమార్తెరా, నేను ప్రాణం పెట్టి నేను విమోచించాను, నేను దాచాను, నేను కాచాను. నా బిడ్డ నన్ను తృణీకరించలేదు, నా బిడ్డ నన్ను విడిచిపెట్టలేదు, నా బిడ్డ నన్ను దాటి వెళ్ళిపోలేదు. పరిస్థితులు ఎంత ఉన్నా, స్థితిగతులు ఎంత ఉన్నా, ఎంత అవమాన భారం ఉన్నా సరే నన్ను వదిలిపోలేదు.